రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఈరోజు మీతో చెప్పమని దేవుడు పంపించిన మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. మార్కు సువార్తల పాఠ్య పుస్తకంలో 16వ అధ్యాయం 19వ వచనం. ఎలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి అర్థం చేసుకోండి, దేవుని కుడి పార్శ్వమును ఆసీనుడాయెను. చాలండి. యాక్చువల్ గా ఇది పునరుద్ధానపు ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకమున జన్మించి 33.5 సంవత్సరములు ఆయన మనకి మాదిరికరముగా నడిచి మనందరికి మాదిరిగా అందరి బలియాగముల కొరకే ఒక్కసారి పస్కా పశువుగా మరణించి శిలువ యజ్ఞ పశువుగా వధించబడి సమాధి చేయబడి పునరుద్ధానుడై పరలోక రాజ్యమునకు దైవత్వము కలిగిన ఆ దైవ స్వరూపిగా ఆయన పరలోకమునకు చేర్చబడిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ పరలోకములో చేర్చబడిన తరువాత జరిగిన సంఘటన ఏంటంటే, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అంట తన తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుని యొక్క అనగా దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కుడి చెయ్యి ప్రక్కన ఆయన సింహాసనము దగ్గర అనగా తండ్రి అయిన దేవుని సింహాసనము దగ్గర కుమారుడిగా కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు సబబు లేదా దీనికి రుజువేంటి అంటే, అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదివితే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమయు యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి. చాలండి. ఎవరి మాటలని చెప్తున్నది? స్టెఫను. ఒకానొక సమయమున యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై పరిశుద్ధాత్మ దేవుడిగా పెంతెకోస్తు దినమున దిగి వచ్చి దైవ పరిచర్యను విస్తారముగా కొనసాగిస్తున్న దినాల్లో అప్పటికే యేసుక్రీస్తు ప్రభుని గురించిన సేవ కానీ సంఘము కానీ విస్తరించబడుతుండగా సౌలు అనే వ్యక్తి ఆయా ప్రాంతాల్లో క్రైస్తవుల మీద దాడి చేస్తూ యేసు మానవుడే కానీ దేవుడు కాదని తిరుగుతున్న దినాల్లో ఒకానొక సమయమున దమస్కు పట్టణములో దేవుడు సౌలును పట్టుకొని పౌలుగా మార్చాడు. ఈ పౌలుగా మార్చబడుతున్న సమయంలోనండి సౌలుగా ఉన్న ఈయన ఎప్పుడు మార్పు చెందాడు అంటే, ఇదిగోండి, స్టెఫను అనే వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పటికి సౌలు సన్హెడ్రిన్ సభ్యులో ఒక సభ్యుడిగా ఉన్నాడు. సన్హెడ్రిన్ సభ అంటే పార్లమెంట్ అనుకుందాం కాసేపు. అందులో ఎమ్మెల్యేలు ఎలాగైతే పోస్టులో ఉంటారో సౌలు అనే వ్యక్తి కూడా ఒక ఎమ్మెల్యే అనుకుందాం. అంతటి అధికారం ఉంది. ఈయనకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి అక్కడ ఉన్న వారందరితో వాదిస్తున్నాడు స్టెఫను. ఏమని? యేసే దేవుడు అని. యేసే దేవుడు అని బోధిస్తూ ఉండగా సౌలు అక్కడ ఉన్నవారు కాదు, యేసు అంటే మనిషి, దేవుడు ఎలా అవుతాడు అంటూ వారు వాదించడం మొదలెట్టారు. ఇక ఎట్టకేళ్ళకి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 13వ వచనం లేదా మొదటి 13 వచనాలు, ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా మీ మధ్యన లేచి ఒక మనుష్యుణ్ణి దేవునిగా కానీ ప్రవక్తగా కానీ బోధిస్తే వాడి కలలుగనే వాడిగా ఎంచి వాడిని బ్రతకనివ్వద్దని 13వ వచనము ధర్మశాస్త్రం చెప్పబడింది కనుక సౌలు దానికి అంగీకరించి స్టెఫనును రాళ్లతో కొట్టి చంపండి అని పలికినప్పుడు ఏకీభవించాడు. ఎందుకని? ధర్మశాస్త్రం ఏముంది? ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. నీ మధ్య లేచి 13:13
నీవు ఎరగని ఇతర దేవతలను పూజింతుము, వెంటనే రండని నివాసులను ప్రేరేపించినప్పుడు నీవు వినిన ఎడల శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను. చూడండి, ఇక్కడ నిర్మూలన చేయాలి గనక స్టెఫను యొక్క మరణానికి పౌలు అంగీకరించినట్లు మీరు 55వ వచనం కానించి 60వ వచనం వరకు మీరు చదువుకోండి. స్టెఫను యేసుక్రీస్తు అనే ఒక ప్రవక్త గురించి ఏమంటే ఎవరు తెలియని వ్యక్తుల గురించి చెప్తున్నాడని సౌలు అభిప్రాయపడి యేసు దేవుడు కాదు అని తను తాను నిర్ధారించుకొని ఇదిగో ఈ స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడంట స్టెఫనుకి రాళ్ల గాయాలు తగులుతున్నాయంట ఆయనకి. అప్పుడు వెంటనే స్టెఫన్ అంట ఆకాశం వైపు ఆ దెబ్బలకి తట్టుకోలేక చూస్తుంటేనంట ఆయన కంటికి ఎవరు కనబడుతున్నారంటే ఆకాశంలోనంట ఒకే సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు, ఆయన పక్కనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కుడి పార్శ్వమున కూర్చొని ఆ భక్తుడిని చూస్తున్నారంట. అప్పుడు వెంటనే ఆ భక్తు నోటంతా ఏమనొచ్చిందో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన సౌలుని పౌలుగా మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మా అనుభవం ఎందుకు చెప్పానంటే స్టెఫను కూడా మరణించే సమయంలో ఏం చూశాడు? తండ్రి అయిన దేవుని పక్కన యేసుక్రీస్తు ప్రభువారు కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానం చెంది ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఎందుకు కుడి పార్శ్వమున కూర్చున్నాడు? ఇప్పటికి ఆయన కుడి పార్శ్వమునే కూర్చున్నాడని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఆయన ఎందుకు కుడి పార్శ్వమున కూర్చున్నాడో, ఆయన కూర్చోవడం వల్ల మనకి ఉన్న బెనిఫిట్స్, మనకున్న ఆశీర్వాదాలు ఏంటో టకటక చదివి కుడి పార్శ్వమున కూర్చున్నా. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే నీకు పెదపాడులో పని ఉంది, నీకు ఏదో వస్తువు కావాలి, వెంటనే ఆలోచన వచ్చింది, అరే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఓ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పట్టిద్ది. ఆల్రెడీ అక్కడ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది? పని జరిగిపోద్ది కదా. ఫోన్ చేసి అబ్బాయి నాకు ఇది వస్తువు కావాలను, లేదా దాంట్లో నేను ఇక్కడి నుంచి ఫోన్ పే చేస్తాను, వచ్చినప్పుడు క్యాష్ తీసుకురాను, కొన్ని పనులు జరిగిపోతాయి అన్నమాట. ఎందుకని? అవసరమైన వ్యక్తి ఉండాల్సిన స్థానంలో ఉన్నాడు కనుక ఆ వ్యక్తి ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమున ఉండడం వలన మనకి జరిగే కొన్ని పనులు ఏంటి, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి చదువుదామా. మొదటి అనుభవాన్ని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం కాడి నుంచి చదువుకుందాం. 34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, అట్లా చేసుకోండి, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. దేవుని కుడి పార్శ్వములో కూర్చున్న యేసుక్రీస్తు అంట మన కోసం ఏం చేస్తున్నాడు అబ్బాయి అంటే తండ్రి దగ్గర విజ్ఞాపన మొరపెడుతున్నాడంట. అందుకనే యోహాను భక్తులు కూడా చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో చక్కని మాట అంటున్నాడు. యోహాను మొదటి పత్రిక 2:1, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులన్నీ మీకు రాయించున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఏమన్నాడు తెలుసా యోహాను భక్తులు? సగమా మీరు తప్పు చేశారా, పాపం చేశారా, అనకూడని మాట నీ నోటంలో వచ్చిందా, చూడకూడదని చూసావా, అది పాపము అని నీకు తెలిసిందా, అయ్యో ఏం చేయాలి అది బాధపడుతున్నావా, ఓ పని చేయి. ఆల్రెడీ తండ్రి దగ్గర మన కోసం యేసయ్య ఉన్నాడు. ఆయన మనకు ఉత్తరవాది. ఉత్తరవాది అంటే లాయర్ పని ఏంటి? ఒక కేసు వచ్చింది, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను తప్పు ఒప్పుకుంటున్నాను, దీన్ని శిక్ష నుంచి తప్పించండి,
లేదా నేను చేసిన తప్పుకి నాకు శిక్ష తగ్గించండి అంటే లాయర్ ఏం చేస్తాడు? జడ్జి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను తప్పు ఒప్పుకుంటున్నాడు కాబట్టి పెద్ద శిక్ష వేయకుండా క్షమాపణ పొందిన వాడికి చిన్న చిన్న ఉంటాయి కదా, ఫీజు కట్టించుకోవడమో లేదంటే ఒక 2 రోజులు 14 రోజులు రిమాండ్లో పెట్టడమో వంటివి ఉంటాయి కదండి, అవి చెయ్యండి అయ్యా అంటే, ఓహో అలాగా సార్ నువ్వు చెప్తున్నావు కాబట్టి అది చేస్తానని ఒక లాయర్ మాట విని జడ్జి ఎలాగైతే ఎవడు తీర్పునిస్తాడో, మన పక్షంలో వాదిస్తాడో, మనకు కూడా ఒక లాయర్ ఉన్నాడంట, మనకు కూడా ఒక కుమారుడు ఉన్నాడంట. మనందరి పాపాలు రోజు చేయమని కాదు అక్కడ చెప్పేది, తెలుసో తెలియకో, తొందరపాటును బట్టో, ఏమిటి కోప ఉద్రేకతను బట్టో, ఏదో తెలియక ఆవేశంలో చేసిన చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే దాన్ని క్షమాపణ కోరు నిమిత్తము మన కొరకు ప్రభు యేసుక్రీస్తు ఆల్రెడీ తండ్రి దగ్గర ఉన్నాడంట. ఏమంటున్నాడు? అయ్యా అయ్యా భూలోకంలో ఏజ్కేల్ పాస్టర్ గారు ఉన్నారయ్యా, గబుకు తెలియకుండా మాట అనేసాడయ్యా, తెలియకుండా ఫలాన్ని చూసేసాడయ్యా, ఫలాన్ని తినేసాడయ్యా, ఫలానా చేసేసాడయ్యా, కనికరించయ్యా, దయ చూపయ్యా. ఎందుకు అడగకపోతే ఏమవుతుంది? మీరు జకరియా గ్రంథం 3వ అధ్యాయం చదువుకుంటేనండి, ఆయన పెద్ద పాస్టర్ గారు, ఆయన పేరు యెహోషువ. బైబిల్ ఏమంటో తెలుసా? ప్రధాన యాజకుడైన యెహోషువ. ఒక వ్యక్తి ప్రధాన యాజకుడు అవ్వాలి అంటే ఈ రోజుల్లో 12 మంది సేవకులు ఉండాలి, అప్పుడే ప్యారిష్ పాస్టర్ అంటారు. ఆ రోజుల్లో 70 మంది ఉండేవారంట ఆ పాస్టర్ గారి కింద. అంటే 70 మందికి నాయకుడిగా ఉన్న పాస్టర్ గారు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్తూ తెలుసు? జకరియా గ్రంథం 3వ అధ్యాయం చదువుతేనంట, సైతాన్ అంట ఆ ప్రధాన యాజకుడైన యెహోషువని బోల్లో నిలబెట్టిందంట. ఓ పక్కన దేవుడు, ఒక పక్కన సాతాను నిలబడి వాదించుకుంటున్నారంట. ఏమని? దేవుడు అన్నాడంట, ఏదో తెలియక చేసేలావయ్యా అంటే, కాదు కాదు అతడు తప్పు చేశాడు. ఏమి అతని మీద చేసిన తప్పు? అతడు మలిన వస్త్రములను ధరించాడు. వస్త్రము అనగా క్రియ. మలినమైన పాపిష్టమైన పని చేస్తాడు, నువ్వు శిక్షించాలి అంటున్నాగా. అక్కడే బైబిల్ మీరు ఇంటికి వెళ్ళాక మొదటి 3 వచనాలు చదవండి. దేవుడంట కుమారుడైన యేసుక్రీస్తుగా దూతగా ఆ సాతాను గద్దించి, సాతానా ఇతడు ఎవరనుకుంటున్నావు? రానున్న క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి వాడని చెప్పుటకు ఇతడు కొరిమి వంటి వాడు అని మాట ప్రస్తావించి, ఎల్లు యెహోషువ ఎల్లు, నీకు గొప్ప భాగ్యం ఇస్తున్నాను కానీ దేవుడి సన్నిధిలో నిలుచు, చక్కని ప్రశస్తమైన వస్త్రాలు ధరించు, నీ తలకి పాకిస్తాను, మళ్ళీ నీ ప్రధాన యాజకత్వాన్ని జరిగించు, నా సన్నిధిలో ఉండి నిలిచే భాగ్యము నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని ఆ దిక్కిత వచ్చింది? ఎందుకు ఆ గొప్పతనం వచ్చింది అంటే, మన కోసం వాదించే ఒక లాయరు, మన కోసం తండ్రి దగ్గర బతిమలాడుకునే కుమారుడైన యేసుక్రీస్తు ఆల్రెడీ ఎక్కడున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? అయ్యా నేను తప్పే చేశానని ఆయన దగ్గర ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో కడగబడాలి, కన్నీటి ప్రవాహములో క్షమాపణ కోరుకుంటేనంట. సామెతలు 28:13 రాయబడుతున్న మాట ఏంటంట? చదువుతారా? సామెతలు 28:13, అతిక్రమము చేయువాడు వర్ధిల్లడు గాని వాడిని నోటితో ఒప్పుకున్నవాడు కనికరము పొందును. వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని దాచిన వాడు కాదండి. మళ్ళీ చెప్తున్నాను, పద్దాక చేయడం యేసయ్యా అన్నం కాదు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈరోజు చాలా మంది వారం చేసేస్తున్నారు, యేసయ్యా క్షమించంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, తెలియక చేసిన పాపానికి క్షమాపణ ఉంది కానీ తెలిసి 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 కావాలని చేసే పాపాలకు ఏం లేదంట క్షమాపణ. కాబట్టి ఒకవేళ ఆ పాపం తెలియకపోతే ఇప్పుడు దాకా ఒకవేళ దేవుడు వాక్యం సెలవిస్తే పశ్చాత్తాపడతాం, అంతేగాని కావాలని చేస్తే దేవుని కోపానికి ఉగ్రతకి శిక్షించబడతాం. కాబట్టి ఒక కృతజ్ఞతగా మాట ఏంటి తెలుసా? ఆల్రెడీ మన కోసం ప్రార్థన చేసి యేసే ఉన్నాడు కనుక మనం ఆయనకి మొరపెట్టుకొని పశ్చాత్తాపముతో కలువరి రక్తంతో కడగబడి, నా కోసం తండ్రికి చెప్పవ ఒక మాట. ఈరోజు ఈ మాట నేను అంటున్నాను అనుకోమాకండి. RCM వారు ఎవరిని అడుగుతారు? తల్లి అయిన మరియమ్మ మా గురించి మీ యేసుకి చెప్పంటారు. డైరెక్ట్గా మన దేవుడు ఏమన్నాడు? నాకే చెప్పేయండి, మధ్యలో ఇంకొకరు ఎందుకు? కాబట్టి వాళ్ళు నేనేమి దాన్ని విమర్శించట్లేదు కానీ, అంటే RCM వారు ఎలాగైతే మరియమ్మకు చెప్పి మరియమ్మ ద్వారా యేసుక్రీస్తు ద్వారా కాదు, అక్కడ డైరెక్ట్గా మనం బట్టిగా డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పుకోవచ్చు.
ఇది మొదటి అనుభవం. చెప్పండి, మొదటికి ఎందుకంట యేసుక్రీస్తు ప్రభు వారు కుడి పార్శ్వన ఉండడం వల్ల మనకున్న ఆధిక్యత ఏంటి? మన కొరకు ప్రార్థన, దేవుణ్ణి బతిమలాడుకోవడం జరుగుతుంది. రెండో మాట దగ్గరికి వచ్చేస్తున్నారండి. రెండో మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనములు. 12వ అధ్యాయం మొదటి 3. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినను, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించుటకైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పద్యములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. దేవుడు రెండవ అనుభవం. ఎందుకు ఆయన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు అంటే ఆయన భూలోకములో ఉన్నప్పుడు చేసిన ప్రతి పనికి, ఎవరైతే భూలోకములో సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెడతారో, ఎవరిని ప్రభు కొరకు ఓపికతో ఉంటారో, ఎంతో మంది అవమానపరుస్తూ ఉంటారు, ఇవేమి పట్టించుకోకుండా ఓపికతో ఉంటారు, కష్టాన్ని చూసి ఏడవకుండా పరలోకం నాకు దక్కుతుంది, నేను చేసే ప్రతి పనికి ప్రతిఫలం పరలోకంలో ఉందని ఎంచుతారు. ఇంకేముంది అక్కడ? సిలువ సహిస్తారు, అవమానాన్ని నిర్లక్ష్య పెడతారు. ఎలాగైతే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు చేసి పరలోకానికి చేరారో, మీరు కూడా ఇవన్నీ చేయగలిగితే ఓపికతో పాపాన్ని విడిచిపెట్టి ఓపికతో పరిశుద్ధతతో మీరు క్రైస్తవ భక్తి చేయగలుగుతారు. ఎలాగైతే యేసు పరలోకానికి వెళ్ళాడో మీరు కూడా పరలోకానికి వెళతారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మనం చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి సింహాసనం మీద కూర్చున్నారంటే మీకు చాలాసార్లు నేను చెప్పాను. అందులో పెద్దల్లో ఒకడు అడుగుతాడు, ఎవరండి ఆయన? ఆయన లోపలికి వస్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి లేచి నిలబడి వెళ్ళి తీసుకొస్తున్నారు అంటే, అయ్యో మీకు తెలియదా? 13, 13, 14, 15 వచనాలు. 7వ అధ్యాయం ప్రకటన 7వ అధ్యాయం 13, 14, 15. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని ఇలా చదువుకోండి. ఎవరైతే క్రీస్తు ఎలాగైతే శ్రమలు అనుభవించారో, మరణమును సైతము లెక్క చేయకుండా సిలువ యజ్ఞానికి వెళ్ళారో, ఈ భూలోకముల ప్రభు కోసం చేసే ప్రతి పనికి ప్రతిఫలం పరలోకమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలు బాధలు ఎవడు అక్కడ మనకి ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే విశ్వాసులు పట్టికను పెట్టాడు. విశ్వాసులు ఎలాగైతే ఆ 11వ అధ్యాయం ప్రకారం పరలోకానికి చేర్చబడ్డారో, రెండవది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎలాగైతే మనకు మాదిరిగా ఉండి సిలువను సహించి పాపాన్ని నిర్లక్ష్య పెట్టి పక్కన పెట్టి దానిని వెళ్లకుండా దాని ఆశకు చేరకుండా కష్టాలు అవమానాలు నిందలు భరించి శివ యజ్ఞ పశువుగా మరణించాడు. ఆయన కుడి పార్శ్వంలో కూర్చున్నట్లు రేపు నిన్ను ఆయన తన కుడి పార్శ్వంలో కూర్చోబెడతారు కనుక సిలువైన కష్టమైన బాధ అయినా శ్రమైన ఓపికతో దానిని అనుభవిస్తూ ప్రభు వైపే చూద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఈరోజు ఒక ఆయన బాగా చదువుకొని ఒక ఊరికి ఒక పెద్ద అయ్యాడో లేదా ఒక జాబ్కి సెటిల్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తారు? అదే వాడు చూడు, ఉదాహరణ డాక్టర్ అయ్యారు అనుకోండి, వాడు చూడు 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకొని బైపీసీ తీసుకొని అక్కడి నుంచి ఎంబీబీఎస్ తీసుకొని చూడు ఇప్పుడు మంచి జాబ్ మంచి డాక్టర్ అయ్యారు, మనం కూడా ఏం చేయాలి అని ఏమేమి చదవాలో ఆ వ్యక్తి చదివిన ఎలాగైతే దాంట్లో అడుగులు అడిగేసుకుని చదువుతామో అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపెడుతూ ఆయన దగ్గరికి చేర్చబడాలంటే కష్టాలు నష్టాలు బాధలు శ్రమలు తట్టుకోవాలబ్బాయ్ అని మనందరికీ కూడా మాదిరిని చూపిస్తున్నారు. ఇక్కడ కష్టపడితే అక్కడ ఆయన కుడి పార్శ్వంలో సంతోషంగా ఉంటావు, దానికి యేసయ్యే మాదిరి, దీన్ని సహించు, అదనమాట ఇష్టం. కాబట్టి రెండవది యేసుక్రీస్తు ప్రభు వారు కుడి పార్శ్వం ఎందుకు కూర్చున్నారు అంటే ఆయన మనకి మాదిరి చూపిస్తున్నారు. నేను పడిన కష్టము, నేను పడిన నిందలు, నేను పడిన అవమానాలు అందులో ఏ ఒక్కటి మీరు అనుభవించినా చెప్పండి, నో డౌట్
పరలోకానికి మీరు వారసులే. నా పక్కన కూర్చున్న ఆధిక్యత నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం దగ్గరికి వచ్చేస్తున్నాను చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి పేతురు పత్రిక 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. చూడండి, ఇక్కడ 3వ మాట చూడండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీద అధికారాన్ని, అలాగే దూతల మీద శక్తిని, ఆధిక్యతను సంపాదించినట్లు మీరు కూడా అలాంటి అధికారం సంపాదించాలంటే బైబిల్ ఒక చక్కని మాట ఉంది. ఆ మాట చదవండి. ఎందుకు మనము ఆధిక్యత పొందుకోలేకపోతున్నాము? ఒకసారి ఆ మాట చదివితే బాగుంటుంది. కీర్తన గ్రంథము 13వ కీర్తన. రెండో వచనం కానీ చదవండి ఒకసారి. ఎంతవరకు నా మనసులో నేను సిద్ధపడుతును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉండును, ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణనిద్ర నందుకుంటను, వాని గెలుచుదనని నా శత్రువు సరే, ఓకే. మీరు ఇంటికెలాగా ఒకసారి కీర్తన చదువుకోండి. 8వ అధ్యాయం 5వ వచనం. సారీ, కీర్తన గ్రంథం 8:5. దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నాడు. మహిమా ప్రభావములు వారికి కిరీటంగా ధరింప చేసి ఉన్నాడు. ఈ చేతి పనుల మీద చూడండి, మీరు 4వ వచనం కూడా చదువుకుంటే, నీవు మనుషుల జ్ఞాపకం చేసుకుంటూ వాడే పాటివాడు, నీవు నరపుతును దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు. మనిషి అంట ఎవరికంటే తక్కువ? దేవుని కంటే తక్కువ. ఇప్పుడు దేవుని దగ్గర కూర్చోవాలంటే మనిషి ఏ స్థాయికి రావాలి? ఏ స్థాయికి రావాలండి? దేవుని స్థాయికి రావాలి. ఒక వ్యక్తి దైవత్వంలో ఎప్పుడు సంపాదించుకుంటాడంటే ప్రభువైన యేసు క్రీస్తును కలిగిన అధికారం. అంటే యేసుని ఎవరైతే, ఏమండి, మీకు బాగా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. మీకు అర్థమయ్యేది చెప్తాను, కొంచెం వినండి. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి బోల్డ్ అంత డబ్బు ఉంది. ఈ అబ్బాయికి బోల్డ్ అంత డబ్బు ఉంది, ఇంకా పెళ్లి కాలేదు. ఈ అబ్బాయి కొంచెం వేల కోట్లకు ఆస్తిపరుడు. అందరూ అతన్ని మహారాజు అని పిలుస్తున్నారు. ఆ ఇంటి పక్కనే ఒక అమ్మాయి ఉంది, ఇంకా వివాహం కాలేదు. ఆమె చాలా పేదరాలు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ అమ్మాయి కూడా మహారాణి అవ్వాలంటే ఏం చేయాలి? ఒక మాట వచ్చిందని చెప్పేశారు. కష్టపడతామండి, నేను కూడా ఆ స్థాయికి వద్దామని అంటలా. సింపుల్గా పెళ్లి చేసేసుకుంటే ఏమొచ్చేసిందంట? మాట్లాడలేదండి, పోస్ట్ వచ్చేసింది. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారిని, ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారిని పెండ్లి కుమారుడుగాను మనం పెండ్లి కుమార్తెగా మార్చబడాలి. లేదా క్రీస్తు పొందిన శ్రమను, క్రీస్తు పొందిన అనుభవాలను ఎవడ అయితే డబ్బైనా సంపాదించిన కష్టపడాలి, లేదా సింపుల్గా పెళ్ళైనా చేసుకోవాలి. అంతేగా? మరి దీనికోసం మీరు ఏం ప్రయాసపడతాడో నేను అన్నాం. మనమైతే ఓ మాట ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారికి భార్యగా చేర్చబడాలి. అప్పుడు ఆయనకున్నవన్నీ మాట్లాడలేనమ్మా. అది చూసారా, వెంకటేశ్వరులన్నీ రాజీకి వచ్చేసినాయి అన్నమాట. అలాగే యేసుకున్నవన్నీ మాట్లాడలేనమ్మా. అంతాయు మనదే గదా, యేసు నీకున్నదంతాయు మనదే గదా. ఏంటంట? అంతయు ఎప్పుడు అంటే ఆయన వివాహం చేసుకున్నప్పుడు, ఆయనకు సరి అయిన భార్య అయినప్పుడు. ఎవరిని పడతారు చేసుకుంటారు? ఆయన భార్య అవ్వాలంటే ఆయనకు సమకూలమైన పరిశుద్ధత, ఏమండి, ఆధిక్యత, ప్రార్థనా జీవితం, అధికారాన్ని సంపాదించుకోవాలి. ఏంటి అధికారం అంటే? యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడికి అంగీకరించి ఆయన నామమున మనం ఏ పని చేసినా ఆయన నామంలో ఉన్న శక్తి, ఆయన నామంలో ఉన్న అధికారాన్ని మనం పొందుకుంటాం. అప్పుడు యేసుకున్నవన్నీ మనకు వచ్చేస్తాయి.
ఆయన సింహాసనం పక్కన కూర్చునే స్థాయి కూడా మనకు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ అనుభవం ఏంటో తెలుసా? యేసయ్య పొందిన ఆ అధికారాన్ని పొందుకోవాలంటే యేసుకు సమకూలమైన భార్యగాను ఏమండి ఆయన ప్రార్థన జీవితాన్ని కూడా మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎన్నుకొని తన భార్యగా చేసుకుంటాడు. బైబిల్ ప్రకటన గ్రంథంలో మాట ఉంది, ఆ మాట చదువుకున్న ప్రకటన 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ముగింపులోకి వచ్చేస్తాం. మనం ఇంకొక మాట చెప్పుకొని ముగించేసుకుంటాం. 26, 27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు ఎవరంటండి జయించుచు అంతము వరకు నా క్రియలను ఇది చేయాలి. మనం ఏంటంట, ఒకటి జయించాలి, లోకాన్ని, శాపాన్ని, శరీరాన్ని జయించి అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువారికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనప దండముతో వారిని ఏలును, వారు బొమ్మలు వారి పాత్ర వలె పక్కబట్టబడుదురు. దేవునికి మహిమ కలుగునగాక. జయించే వారముగా మనం ఉండాలి. అప్పుడు యేసు కుడి పార్శ్వమున కూర్చుని ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. ఇక 4వ మాట చెప్పి ముగించేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. అనగా బాప్తిసం పొందిన వారైతే యేసు వైపే చూస్తాం. ఈ లోకాన్ని విడిచిపెడతావు. పైన ఎవరున్నారంటే చదవండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని. మనం బాప్తిసం పొందే వారముగా ఉండాలి. యేసు క్రీస్తు వైపే చూసే వారంగా ఉంటాం. మనం ఏమి ఈ లోకంలోకి వచ్చిన కాడి నుంచి మనం ఏమడుగుతాం? శరీరాన్ని, భూలోకాన్ని, భూలోక అవసరాలే చూస్తాం. అందుకని యేసయ్య కుడి పార్శ్వమున కూర్చున్నాడు పరలోకంలో. ఆయనను ప్రేమించే వారందరూ కూడా ఆయన వైపే చూస్తారు, లక్ష్య పెడతారు, ఆయన యందు లక్ష్యంగా ఉంటారు. చివరి మాట, 5వ మాట, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలు చదువుకుంటే ఈ మాటతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. అపోస్తుల కార్య గ్రంథములో 2వ అధ్యాయం 33 నుంచి 36 వచనాలు. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. యేసు కుడి పార్శ్వమున కూర్చోవడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడిని మనకి మీదకి కుమ్మరిస్తాడు, ఆత్మను కుమ్మరిస్తాడు. మనమందరం దేవుని ఆత్మను పొంది మహిమ రాకడికి ఎత్తబడే భాగ్యము ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తన కుడి పార్శ్వమున కూర్చున్న అధికారాన్ని బట్టి మనందరినీ ఆయన రాజ్యములోనికి, ఆయన శిలువ యజ్ఞము ద్వారా అధికారమును సంపాదించిన ప్రభు మనందరికీ మహిమ రాకడిని అనుగ్రహించును గాక. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయన కుడి పార్శ్వాన్ని ఎందుకు కూర్చున్నాడు అంటే ప్రార్థన చేసే వారందరి జీవితంలో, పాపాలు ఒప్పుకునే వారందరి జీవితంలో పశ్చాత్తాపాన్ని కలగచేసి ఆయనతో పాటు కూర్చోబెట్టుకోవడానికి. రెండవది, మనం చూసిన వారమైతే ప్రియులారా, ఆయన పడిన శ్రమను సహిస్తూ మనం కూడా అక్కడ చేరుతామని నిరీక్షణ ఇవ్వడానికి. మూడవది, పైనున్న వాటినే లక్ష్య పెట్టడానికి, బాప్తిస్మ కార్యక్రమం ద్వారా మనం కూడా పరలోకానికి చేర్చబడతామని. నాలుగవది, ఆయన కలిగిన అధికారాన్ని మనం కూడా కలిగి జీవిస్తామని. ఐదవది, పరిశుద్ధాత్మను నీకు కుమ్మరించి ఆయన దగ్గరికి తీసుకొని పోవడానికి. ఈ 5 పనులు చేయడానికి ఆయన పరలోకముల కుడి పార్శ్వమున, దేవుని కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కోసం రండి, నాతో పాటు నా సింహాసనమునికి ఎక్కిరండి అని చెప్పడానికి ఆయన ఆశపడుతున్నాడు. అందుకని భక్తులు, దైవజనులు రాస్తూ ఈ పాట అంటున్నారు, వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అగమమొక్క పాపమైన, అగమమొక్క పాపమైన అంతనీయకున్నది, అంటున్నది. వధువు
స్వర్గము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అందరూ మోకరిద్దాం.